రాష్ట్ర రాజకీయాల్లో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 39 ఏళ్ల నుండి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కాంగ్రెస్, వైసీపీతో పాటు కమ్యూనిస్టులు సైతం గెలిచిన గడ్డపై టీడీపీకి ఎప్పుడు 2 లేదా 3వ స్థానమే. అలాంటి చోట టీడీపీ గెలవడమే కాదు, ఏకంగా 91,000 భారీ మెజారిటీతో చరిత్ర సృష్టించింది. అంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆ నాయకుడు ఏం చేయబోతున్నారు? ఎన్నికల హామీలు ఎప్పుడు నెరవేరుతాయోనన్న విషయం పక్కన పెడితే, సొంత పార్టీలో ఎమ్మెల్యేలే పనుల కోసం కలవడానికి అపాయింట్మెంట్ దొరకట్లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఏది ఆ నియోజకవర్గం? ఎవరా నేత? లెట్స్ వాచ్ దిస్. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు నారా లోకేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షాడో సీఎం. ఎక్కడ పరాజయం పొందారో అక్కడే బంపర్ మెజార్టీతో విజయం సాధించి నియోజకవర్గ చరిత్రలోనే ఎవ్వరికీ లేనంత గ్రేట్ విక్టరీ సాధించిన లీడర్గా చరిత్ర సృష్టించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంగళగిరి నియోజకవర్గంలో తనదైన మార్కు చూపించి తండ్రికి తగ్గ తనయుడిలా గుర్తింపు తెచ్చుకోవాలనే తపనను ప్రతి ఒక్కరూ గుర్తించారు. చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గ కంచుకోటలా ఎలా మారిందో నారా లోకేష్కి మంగళగిరి నియోజకవర్గం అలా కంచుకోటలా మార్చుకునే విధంగా పావులు కదుపుతున్నారు. మంగళగిరిలో జనసేన ఓటు బ్యాంకు అధికంగా ఉండటంతో జనసేన నాయకులకు కీలక పదవులు కట్టబెట్టారు. కానీ ఆ వర్గంలోనే క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకులకు న్యాయం జరగలేదని విమర్శలు వస్తున్నాయి. దాదాపు 39 ఏళ్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి చరిత్రలో సృష్టించిన నారా లోకేష్ శత్రు దుర్భేద్యమైన కంచుకోటలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో కుల సమీకరణాలే తాను ఓటమికి కారణమైందని గ్రహించి అదే సామాజిక అంశాన్ని తన బలంగా మార్చుకున్నారు. అన్ని సామాజిక వర్గాలను మచ్చిక చేసుకుంటూ మంగళగిరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇల్లు లేని పేద ప్రజలకు 20,000 ఇల్లు కట్టిస్తానన్న హామీ జనంలోకి సూటిగా వెళ్ళింది. నారా లోకేష్ తప్పక కట్టిస్తాడనే నమ్మకంతో జనం ఇతర పార్టీలు ఎన్ని చెప్పినా పట్టించుకోలేదు. అలాగే ఎంతో కాలంగా పేదలు నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ, ఇరిగేషన్, దేవాదాయ భూముల్లో పేద ప్రజలకు ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలిస్తామని హామీ నారా లోకేష్ భారీ మెజార్టీకి దారితీసిందే. ఎన్నికల హామీ మేరకు పేదలందరికీ ఇల్లు, ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వారికి స్థలాలు రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని నారా లోకేష్ మొదలుపెట్టినట్లు టాక్ జరుగుతోంది. చట్టంలోని నిబంధనలు చాలా కఠినంగా ఉండటంతో ఆ ఆటంకాలన్నీ తొలగించి పేదలకు మేలు చేసేలా చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే నియోజకవర్గంలో నాణ్యమైన రోడ్లు వేస్తామని, ఉప కులాల వారీగా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని, తాగునీటి సదుపాయం కల్పిస్తామని, అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థను చక్కబెడతానని, అవసరమైతే భూగర్భ డ్రైనేజీ సిస్టమ్ నిర్మిస్తామన్న హామీలను నెరవేర్చే విషయంలో కూడా ప్రత్యేక టీం పనిచేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దేవాదాయ శాఖ భూములు, అటవీ శాఖ భూములున్న చోట్ల ఆటంకాలు ఎదురవుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే చేనేత కార్మికులు ఆదాయం పెంచడానికి పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి ఆటో నగర్లో చేనేత శాల ఏర్పాటు చేసి టాటా తనేరా కంపెనీతో మార్కెట్ లింక్ చేసి కార్మికులకు ఉపాధి కల్పించేలా ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే చేనేత వర్గాల వారికి జీఎస్టీ భారం అధికంగా ఉందని, ఆ సమస్యను పరిష్కరిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. చేనేత వర్గాల్లో వారికి ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. స్వర్ణకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి కోసం స్వర్ణకార ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి జీవో తీసుకొచ్చారు. స్వర్ణకారుల కార్పొరేషన్ను ప్రకటించారు. దక్షిణ భారతదేశంలోనే మంగళగిరిని గోల్డెన్ హబ్గా తయారు చేస్తారని, స్వర్ణకారులపై ఆశలు నెరవేర్చాలని నారా లోకేష్ సూచించారు. 25 ఎకరాల్లో ప్రత్యేకంగా గోల్డెన్ హబ్ ఏర్పాటు చేస్తానని చెప్పడమే కాక ఆ దిశగా కూడా చర్యలు ప్రారంభించినట్లు టాక్ నడుస్తోంది. అలాగే మంగళగిరి అంటేనే పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుర్తుకు వస్తారు. అటువంటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి నారా లోకేష్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 30 పడకల ఆస్పత్రిగా ఉన్న మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల ఆస్పత్రిగా కేబినెట్ తీర్మానం చేయించారు.
పనులు వేగంగా పూర్తయ్యేలా గత మార్చిలోనే 52 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. పద్మశాలి వర్గానికి చెందిన సీనియర్ నాయకులు నందం అబద్దయ్యకు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అదే సామాజిక వర్గానికి చెందిన పద్మశాలి ఆడపడుచు తమ్మిశెట్టి జానకీదేవికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారు. పొత్తులో భాగంగా జనసేన నాయకుడు చిల్లపల్లి శ్రీనివాసరావుకు ఏపీ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటంతో చేనేత సామాజిక వర్గానికి నారా లోకేష్ అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అర్థమవుతుంది. డ్రైనేజీ వ్యవస్థను చక్కబెట్టడంపై కూడా నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించినట్లు టాక్. దీన్ని 9 నెలల కాలంలోనే సాధ్యం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా మంగళగిరి నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు నారా లోకేష్. ఉన్నత విద్యావంతుడు, మంత్రి అయితే ఎలాంటి ప్రయోజనాలను లభిస్తాయో చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. పిల్లలు స్వశక్తి మంతులుగా ఎదిగేలా విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం రూపొందించేందుకు నారా లోకేష్ కసరత్తు చేస్తున్నారట. పరిశోధనలు ముమ్మరంగా జరిగేందుకు రాష్ట్రంలో 5 యూనివర్సిటీలు గుర్తించారట. బోధనా రంగంలో ఖాళీగా ఉన్న 3,300 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు చేర్పులు చేసి పాఠ్యపుస్తకాలను అప్డేట్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అమలు చేయని హామీల విషయానికి వస్తే చేనేతలు సొంత మగ్గం కలిగి ఉంటే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. సంఖ్యాపరంగా 2వ స్థానంలో ఉన్న దళితులు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. ఇంతవరకు వారికి తగిన ప్రాధాన్యత లేదు. కాబట్టి ఇకపై ఎప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తారోనని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మీ నరసింహస్వామి కోనేరుపై దృష్టి సారించి 1,50,00,000 రూపాయలు ఖర్చు చేసి పూడికతీత పనులు చేశారు. నీటిని తోడించి వదిలేశారు. అలాగే కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంతవరకు పెన్షన్లు మంజూరు కాలేదు. అలాగే మంగళగిరిలో ఇప్పటి వరకు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు లేవు. ఇవి ఎప్పుడు ఏర్పాటవుతాయో తెలియడం లేదు. దుగ్గిరాల నుంచి మంగళగిరికి రావడానికి రోడ్డు ప్రధాన సమస్య. ఆ రోడ్డుకి ఇరువైపులా బకింగ్హామ్ కెనాల్ ఉంది. మొత్తం రోడ్డంతా గుంతలమయం కావడంతో ఆ మార్గంలో వెళ్లేవారు రోజూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఫెన్సింగ్తో రోడ్డు నిర్మాణం కోసం ఆ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో మంగళగిరిని మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. ఎక్కడో ఉన్న నూతక్కి, నిడమర్రు, చిరవూరు, కాజా వంటి దూర గ్రామాలను కూడా మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. తిరిగి మంగళగిరిని మున్సిపాలిటీగా మారుస్తామన్న హామీ ఎప్పుడు నెరవేరుతుందోనని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంగళగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నారా లోకేష్ ప్రతిరోజు వీలు చిక్కినప్పుడల్లా అధికారులకు ఫోన్లు చేసి ప్రోగ్రెస్ అడుగుతుంటే అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారట. మంగళగిరిలో పనిచేయడం, జపాన్లో పనిచేయడం 2 ఒకటేనని చెబుతున్నట్లు ఆఫ్ ది రికార్డ్ టాక్.